ఇప్పుడు వాటిని చూస్తే బాధ వేస్తుంది అనమాట. ఏం చూస్తుంది అనుకుంటున్నారు కదా, నేనేం చూస్తున్నానో మీకు చూపిస్తాను, చూడండి. ఏంటి ఎండిపోయిన చెట్లని అంతగా చూస్తుంది అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఇక్కడ వెదర్కి సమ్మర్లో తెచ్చుకుంటారు, మొక్కలు తెచ్చి పెంచుకుంటారనమాట. అవి వింటర్కి వచ్చేసరికి వాటి పరిస్థితి ఇది, అన్నీ చచ్చిపోతాయి. యాక్చువల్గా మొక్కల్లో 2 రకాలు ఉంటాయి, యాన్యువల్స్ ఇంకా పెరీనియల్స్ అని. యాన్యువల్స్ అంటే ఆ ఇయర్కి ఆ సీజన్కి మాత్రమే ఉంటాయి, అంటే మరీ వింటర్ వచ్చే వరకు చచ్చిపోతాయి అనమాట. పెరీనియల్స్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు కూడా, అంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్ వచ్చిన తర్వాత వాటంతటవే మళ్ళీ బతికి మళ్ళీ ఆకులు వచ్చి నార్మల్ స్టేజ్కి వస్తాయంట. సో మేము అన్నీ తెచ్చుకునేవన్నీ పెరీనియల్స్ అనమాట. కాకపోతే ఇప్పుడు వాటి పరిస్థితి, ఎందుకంటే వింటర్ కాబట్టి. ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లల్ని చూసుకున్నాను నేను వాటిని, చిన్న బేబీస్ చూసుకున్నట్టు. అంటే ఏ టైంకి వాటర్ పెట్టాలి, ఫుడ్ అంటున్నాను, ఏ టైంకి వాటర్ ఇవ్వాలి, ఇంకా ఎండిపోయిన చెట్లను తీసేసి అసలు ఎంత కేర్ తీసుకున్నానో వాటి పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందన్నమాట. చాలా ఇష్టం నాకు చెట్లు అంటే. ఇక మొత్తానికంటే ఇంట్లో కూడా ఉన్నాయి, బయటే కాదు. అవి బయట పెట్టే చెట్లు, మామూలుగా ఇంటీరియర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఎలా అంటే ఆ స్టాండ్స్తో సహా మా హస్బెండే చేశారు, తనకు కూడా చాలా ఇష్టం మొక్కలంటే. సో ఇప్పుడు వాటిని చూస్తే బాధ వేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు టైము 3:30 థర్స్డే, పిల్లలు వచ్చే టైం ఏందనమాట. పిల్లలు వచ్చాక ఒక ఇంట్రెస్టింగ్ స్మూతీ రెసిపీ ఉంది, దాంతోపాటు చిన్న స్నాక్ ఉందన్నమాట. ఆ తర్వాత డిన్నర్కి మష్రూమ్ రెసిపీ చూపిస్తున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. ఆలోపు మా గార్డెన్ ఫొటోస్ చూపిస్తాను, చూడండి. హోమ్ గార్డెన్ అంటే ఫొటోస్ అంటే అప్పుడు నేను పెంచుకున్నప్పుడు ఎలా ఉన్నాయి, ఓన్లీ ఫొటోస్ అనమాట, స్లైడ్ షో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నేను వీడియోస్ చేయలేదు, వీడియో తీయాలనే థాట్ కూడా రాలేదు, ఓన్లీ ఫొటోస్ తీసి పెట్టుకున్నాను. అవి స్లైడ్ షో చూపిస్తాను, చూడండి. దాంతోపాటు ఇప్పుడు ఇంట్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి, అవి కూడా మీకు ఫొటోస్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. పిల్లలు వచ్చాక మళ్ళీ కలుద్దాం. ఇలా ఉన్నాయన్నమాట. మొదట చాలా రకాల చెట్లు ఉన్నాయి. చాలా రకాల టమాటోస్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఏమో ఆలు, ఇంకా టమాటో, ఇంకా మామూలుగా మెంతికూర ఇలాంటివన్నీ వేసాను. చాలా రకాల మైక్రోగ్రీన్స్ పెంచాను. మొదటగా ఇలా స్టాండ్స్ చేసాము. యాక్చువల్గా ఈ చెక్కలు తీసుకొచ్చి చేసామన్నమాట. ఆ తర్వాత వీటికి ఆ మెజర్మెంట్ చూసుకొని చేసి ఆ తర్వాత వీటికి వైట్ కలర్ వేసాము. మొక్కలు తెచ్చుకున్నాము, ఇలా చిన్న చిన్న పార్ట్స్లో వస్తాయి. వీటిని పెద్ద పార్ట్స్ కొనుక్కొని వచ్చి, మామూలుగా అందరూ చేసేవే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోకండి, జనరల్గా చెప్తున్నాను అంతే. ఇలా ఇన్ని రకాల ఫ్లవర్ పాట్స్ అన్నీ తీసుకొచ్చాము, ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ. ఇవన్నీ బంతిపూలు కూడా తెచ్చామండి, బంతిపూలు కూడా వేసామన్నమాట. ఇంకా రకరకాల చామంతులు, ఇవి ఒక చామంతిలో ఒక టైప్ ఆఫ్ చామంతి అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఇంకా ఇవి వేసిన తర్వాత ఇలా ఉన్నాయి చూడండి, బాగా కాసేవి, చాలా బాగుండేవి, దేవుడికి కూడా పెట్టేదాన్ని అనమాట. తర్వాత ఇది ఇంకొక రకమైన చామంతి అనమాట. ఆ తర్వాత రోజ్లో డిఫరెంట్ రోజ్ ఉంది, అది కొంచెం ముద్దు మందారం టైప్, కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది ఒకటి. ఇంకా తర్వాత యాక్చువల్గా ఇది ఒకటే ఫ్లవర్ వస్తుంది చెట్టుకి, అది ఆకు ఇలా ఫ్లవర్ లాగా అవుతుంది అనమాట. అది ఊడిపోయి పడిపోతాయి. ఇది ఒక రకమైన ఫ్లవర్స్ అనమాట. ఇదేమో దీని ఏదో అంటారండి పేరు, యాక్చువల్గా ఇది ఆర్టిఫిషియల్ కూడా మా ఇంట్లో ఉంది ఒకటి. సో ఇలా ఈ రకరకాలు, ఇంకా టేబుల్ రోజ్ కూడా తీసుకున్నాము, ఇంకా బంతిపూలు, ఇలా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అదేంటి కాఫీ బీన్ మొక్క కూడా ఉన్నిందనమాట, చూపిస్తాను ముందు మీకు.
ఇవన్నీ అన్నీ వేసాము. వెనకాల ఇంకొకటి ఉంది, ఇవన్నీ పెరినియల్స్ అనమాట. యాక్చువల్గా మళ్ళీ వస్తాయన్నారు, వస్తాయో లేదో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే చాలా చాలా ఇష్టంగా తెచ్చుకున్నామన్నీ. ఆ పెద్ద పాట్లో వెడల్పుగా ఉన్న దాంట్లో వేసినవి టమాటో ముక్కలు, 5 టమాటో ముక్కలు వేసాను. ఇంకా అదేంటి పుదీనా వేసాను, పచ్చిమిర్చి వేసాను. చాలా రకాలు వచ్చాయి. ఇది టమాటోస్ బాగానే కాసాయి. ఇక్కడ మాకు ఎండ తగలదనమాట, కాస్త తక్కువ, సో అందుకని కొంచెం కాపు తక్కువే వచ్చింది. ఇది ఆలు వేసాను, ఆ కిందనేమో మెంతికూర వేసాను. తర్వాత ఈ మెంతికూర బాగా దాదాపు సమ్మర్ మొత్తం మెంతులు వేసి మెంతికూర చేసుకున్నాను. చాలా మటుకు నేను ఫ్రోజన్ కూడా చేసుకున్నాను అనమాట. చాలా మెంతికూర వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అంటే మన నాటుది ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. చాలా బాగుంది. యాక్చువల్గా మేము మట్టి తీసుకుంటే కూడా ఆర్గానిక్ ఇదే అనమాట. సో అందుకని ఆర్గానిక్ ఆకుకూర అనుకోండి, అలా ఉంది. తర్వాత ఇంట్లో చూపిస్తాను మీకు. ఇది వీట్ గ్రాస్. ఇంకా నేను చాలా రకాల మైక్రోగ్రీన్స్ వీడియో కూడా చేశాను పాత ఛానల్లో, దాంట్లో చూస్తే తెలుస్తుంది మీకు. ఇది వీట్ గ్రాస్ అనమాట. ఇలా అది కిటికీ పక్కన పెట్టాను అనమాట. ఇవేమో యాక్చువల్గా ఇండోర్ ప్లాంట్స్. ఇవి కొత్తలో తెచ్చుకున్నప్పుడు ఫొటోస్ అనమాట. ఇప్పుడు రాళ్ళు అంత తెల్లగా లేవనుకోండి, కాస్త కలర్ మారాయి. మట్టి నీళ్లు పోస్తూ ఉంటాం కదా, కలర్ మారుతాయి. ఇది ఎండిపోయిందండి యాక్చువల్గా మొక్క, అది ఫస్ట్లో ఉండింది. ఈ రెండు చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి, బ్యాంబూస్ అనమాట. ఇంకా ఇది ఇంకొక మనీ ప్లాంట్. ఇది ఇంకొక పాట్లో వేసాను యాక్చువల్గా. ఇది అప్పుడు కిచెన్ దగ్గర ఉంది. ఇది పాత మనీ ప్లాంట్, బాగానే పెరిగింది, పర్వాలేదు, బాగానే పెరిగింది. ఇంకా ఇది ఇంకొక బ్యాంబూ. ఇది పాట్ ఇలాగే వచ్చింది, దానికే వచ్చింది అనమాట. అలాగా కిటికీలో మీరు వీడియోలో చూసే ఉంటారు, కిటికీలో ఉంటుంది. ఇదేమో ఇంట్లో ఫస్ట్లో తెచ్చిన మొక్క అనమాట. అది దాదాపు చూసే ఉంటారు, అందులో ఉంటుంది. ఇక చాలా రకాల మైక్రోగ్రీన్స్ నేను పెంచాను. ఫ్లాక్స్ సీడ్స్, మీకు ఉన్న మైక్రోగ్రీన్స్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా రకాల మైక్రోగ్రీన్స్ని పెంచాను. సలాడ్స్ కానీ పైన శాండ్విచెస్లో దాంట్లో చాలా బాగానే వాడాను. రకరకాలుగా ట్రై చేశాను, ఎలా చేస్తే పండుతాయి అని. చాలా రకాలుగా ట్రై చేశాను ఈ సమ్మర్లో. ఇదేమో చియా సీడ్స్ కూడా చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా భలే ఉంది. సో ఇవన్నీ మైక్రోగ్రీన్స్, ఇవన్నీ నా గార్డెన్ అనమాట. ఎలా అనిపించింది? దిస్ ఈజ్ మై హోమ్ గార్డెన్. దీంతో పాటు ఇంకా కొన్ని ఇంట్లో మొక్కలు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి, అవి చూపించలేదు. మొత్తానికి వినండి, మా గార్డెన్ ఇలా ఉన్నింది. ఇప్పుడు అలా అయిపోయింది. ఐ హోప్ మళ్ళీ అవి బతకాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి పిల్లలు వచ్చేసారు, చూసారా? వెదర్ కాస్త బాగానే ఉంది. ఈరోజు 14 degrees అలా ఉన్నట్టుంది, బాగుంది బయట. సో ఇంటికి వచ్చేసాక స్మూతీ చేసేద్దాం. ఇక్కడ స్మూతీ కోసం ఇది నేను హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండి, నేను తయారు చేశాను. దాంతో స్మూతీ చేస్తున్నాను. ఇక్కడ దీనికోసం ఆర్గానిక్ ఆల్మండ్ మిల్క్ తీసుకున్నాను అనమాట. ఇది అన్స్వీటెండ్ ఆల్మండ్ మిల్క్ అనమాట. ఇక్కడ హాఫ్ ఐస్ క్రీమ్ వేసాను, ఆల్మండ్ మిల్క్ వేసాను. ఐస్ క్రీమ్ అంటే హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏనండి అన్నీ, అన్హెల్దీ ఏం లేదు. నేను ఓన్గా చేసినది. సో ఇందులో ఒక బనానా కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ కోసం నాకు షుగర్ కంటే ఇది వేయడం బెటర్ అనిపించింది, అందుకని బనానా వేస్తున్నాను. థిక్నెస్ కూడా ఉంటుంది కాబట్టి బనానా వేసాను. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకుంటే మన స్మూతీ రెడీ అయిపోయింది. యాక్చువల్గా దీనిపైన ఈ ఐస్ క్రీమ్ ఏంటంటే స్ట్రాబెర్రీస్తో చేశాను అది, కాబట్టి ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది దాంట్లో కాస్త యోగర్ట్ మిక్స్ ఉందన్నమాట.
సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో ఈ స్మూతీ వేసేసి పైన ఏం వేస్తున్నానంటే సీక్రెట్. యాక్చువల్గా ఇలాంటి వాటికి కానీ మామూలుగా చాలా బాగుంటుందండి వేస్తే. ఏంటంటే మీ దగ్గర ఏది ఉంటే అది, బోర్న్విటా, బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ ఏదైనా కానీ, లేదా చాక్లెట్ పౌడర్ కానీ ఏదైనా కానీ, కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు, స్వీట్ కోకో పౌడర్, స్వీట్ అండి. ఇలా వేసి ఇచ్చారంటే చాలా చాలా బాగుంటుంది. సో మన స్మూదీ రెడీ అయిపోయింది. వీళ్ళు సూపర్గా ఎంజాయ్ చేసేస్తారు. ఆ తర్వాత స్నాక్ చూపిస్తాను. స్నాక్ అంటే ఏం లేదు, ఇక నైట్కి డిన్నర్ ఎలాగో చేయాలి కాబట్టి స్మూదీ వాడు కొంచెం నీరసంగా అనిపించారు. సో అందుకని అంటే పిఈ ఉందనుకోండి స్కూల్లో, అంటే మనకి పీటీ అంటాం కదా, అలా ఇక్కడ పిఈ అంటారు. ఉన్నప్పుడు కాస్త బయట ఎక్కువ ఆడతారు కాబట్టి కొంచెం నీరసంగా కనపడతారు. సో అందుకని నేను కొంచెం ఏదైనా హెవీగా ఇద్దాం అనుకున్నాను. మొన్నే తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్గా నేను బయటవి పెద్దగా ప్రిఫర్ చేయను, నేనే తయారు చేస్తాను. కాకపోతే ఓపిక లేదండి, కొంచెం నాకు కూడా తినాలి, పిల్లలకు కూడా ఏది పెట్టట్లేదో అన్నీ నా చేతితో చేస్తున్నాను అనిపించింది. సో అందుకని ఇక్కడ ఇది డిప్ అన్నమాట. ఇదేంటంటే మన కాస్ట్కోలో తెచ్చాను. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆర్టిచోక్, ఇంకా ఆల్పినోస్, ఇంకా పార్మెసాన్ చీజ్ ఉందన్నమాట. చీజ్ డిప్ ఇది బాగానే ఉంటుంది, బాగానే ఉంది. సో అందుకని తెచ్చాను. ఈ క్రాకర్స్ ఏంటంటే ఇవి ఆల్మండ్ క్రాకర్స్ అన్నమాట. చూసారా, ఆల్మండ్ ఫ్లవర్తో చేసిన క్రాకర్స్ బాగున్నాయండి. టేస్ట్ అంటే చప్పగానే ఉన్నాయి అనుకోండి. ఇలా పెడితే ఇది పెట్టి మధ్యలో పెట్టి ఇలా క్లోజ్ చేయడం, శాండ్విచ్ టైప్లో చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇలాంటి రెసిపీస్ చాలా చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు. మామూలుగా ఇందులో వేరే ఇంకా బేసిల్ కానీ ఇవి కానీ ఏమైనా పెట్టచ్చు అనమాట. ఇది ఆల్రెడీ చేసిన డిప్ కాబట్టి నేను ఇంకా ఏం పెట్టట్లేదు. సో అలా పెట్టేసి పిల్లలకి ఇచ్చేద్దామని చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ పెట్టిస్తూ ఉన్నారు, నేను పెడుతూ ఉన్నాను. సో ఈవినింగ్ స్నాక్, సింపుల్ స్నాక్ అనమాట. ఆల్మండ్ ఫ్లవర్ కాబట్టి మంచిదే, మైదా కాదు కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. ఇంకా ముందు నేను బేకింగ్ చూపిస్తానండి. కాస్త ఈ మధ్య టైం లేదు, సో అందుకని చేయట్లేదు అనమాట. స్టార్ట్ చేయాలి బేకింగ్. కాకపోతే బేకింగ్ చేయాలి అని అంటే ఓన్లీ మైదాతోనే కాదు, మిగతా ఫ్లవర్స్తో కూడా చేయొచ్చు. కాకపోతే మైదాతోనే ఎక్కువ రకాలు చేసుకోవచ్చు. సో అందుకని నేను పెద్దగా బేకింగ్ జోలికి వెళ్ళను, ఎప్పుడో ఒకసారి చేస్తాను. బేకింగ్ అంటే ఓన్లీ ఏదో స్వీట్స్ ఇవన్నీ కాదు, జనరల్గా చాలా చేసుకోవచ్చు అనమాట. నేను చేసి చూపిస్తాను. ముందు ముందు ఆ రెసిపీస్ కూడా వస్తాయన్నమాట మన ఛానల్లో. చాలా బాగా ఆదరిస్తున్నానండి, చాలా థ్యాంక్స్. అసలు నా ఛానల్ అలా అయిపోయినా కూడా మీరు కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తున్నారు. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఎవరిని మర్చిపోలేదు, అందరూ గుర్తున్నారు నాకు. ముఖ్యంగా డైలీ మెసేజ్ చేసేవాళ్ళు ఎక్కువగా అక్క అక్క అని చాలా ఆప్యాయంగా పిలుస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ చాలా థ్యాంక్స్. ఓకేనా, ఇక ఈ స్నాక్ అయిపోయింది. నెక్స్ట్ తినేసిన తర్వాత నేను మీకు ఈరోజు ఏం చేద్దాం అనుకున్నానంటే మష్రూమ్స్తో కర్రీ చేస్తున్నాను చపాతీలోకి. సో అది చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇక మష్రూమ్ రెసిపీ చూద్దాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ వేసినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హైలో పెట్టి వండకూడదు, ఎక్కువగా ఓన్లీ ఉత్త ఆయిలే వేడి చేయకూడదు.
అది గుర్తుపెట్టుకోండి. గబగబా వేసేసుకోవాలనుకుంటే వేసేయండి, ఓకేనా. ఇంకా కుక్కర్లో అలాంటి వాటిలో ఎక్కువసేపు పెట్టి కూడా ఉండకూడదు అనమాట. ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసేసి నేను ఆనియన్ వేసేస్తున్నాను, దాన్ని కలిపేసుకోవాలి. ఈ ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా నేను పసుపు వేసుకుంటాను. పసుపు వేసి కాస్త వేయిస్తాను అనమాట. ఇందులో పసుపు వేసుకుందాం. వేసేసి కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ మష్రూమ్స్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని తీసుకొచ్చి ఇందులో వేసేస్తున్నాను. ఇందులో సాల్ట్ వేసుకొని మనం కలుపుతూ ఉంటే దాంట్లో నుంచి వాటర్ వచ్చేసి కాసేపటికి మష్రూమ్ ఉడికిపోతుంది అనమాట. వాటర్ బయటికి వచ్చిన తర్వాత ఆ స్టేజ్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అంతవరకు సాల్ట్ మాత్రమే వేసేసుకొని ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మనం దీన్ని లైట్గా వేయించుకుందాం. ఇందులో వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నేను టమాటో వాడట్లేదు అంటే వాడుతున్నానండి టమాటో, కాకపోతే టమాటో ఫామ్లో వాడట్లేదు. నేను దీనికి ఒక వేరే పేస్ట్ తయారు చేశాను, అది మీకు చూపిస్తాను. అందులో టమాటో ఉంటుంది, ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఇందులో వాటర్ వచ్చేసాయి కదా, కాస్త కారం వేసాను అనమాట. ఇందులో నేను బాదాము, ఇంకా ఒక టమాటో, జీలకర్ర కలిపి పేస్ట్ చేశాను అనమాట. వెల్లుల్లి, ఈ 4 కలిపి పేస్ట్ చేశానండి. ఇది నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను. కాస్త వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే బాదాం పొడి ఉంది కాబట్టి అది అడుగంటే ఛాన్స్ ఉంటుంది. లైట్గా వాటర్ వేసుకోండి, దాంట్లో పాటు ఇది ఉడికిపోతుంది అనమాట. ఆ ఫ్లేవర్తో ఈ మష్రూమ్ ఉడుకుతుంది. తర్వాత ఇందులో ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి, ఇంకా కొంచెం గరం మసాలా వేస్తున్నాను అనమాట. మీకు ఇందులో జీలకర్ర పొడి ఎక్కువ అవుతుంది, ఆల్రెడీ పేస్ట్లో వేసుకున్నాం అనుకుంటే కనుక వాడకండి. నేను కాస్త తక్కువ వేసాను కాబట్టి నేను కాస్త వేస్తున్నాను అనమాట. ఈ కన్సిస్టెన్సీలో వాటర్ చూసుకొని పోసుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 6 minutes అలా ఉడికించండి. దాని కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఇది మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవడమే. చూసారా, ఇలా కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. ఇది రొట్టెలోకి కానీ మామూలుగా మన బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. అదే రోటీ అంటే పరాటాలోకి కానీ చపాతీలోకి కానీ నాన్లోకి కానీ బాగుంటుంది అనమాట. జొన్న రొట్టెలోకి అంత బాగుండదు. సో అలా ట్రై చేసి చూడండి. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.